ఓం శ్రీమాత్రే నమః. నేటి యువతకు ఆరాధ్యుడు కావలసినవాడు రామచంద్రమూర్తి. కోల్మన్ అని పాశ్చాత్య మానసిక శాస్త్రవేత్త మా పాశ్చాత్య దేశాలలో రామచంద్ర ప్రభువు లాంటి మర్యాదా పురుషోత్తముడు జన్మించకపోయిన కారణాన మా యువతకు మార్గదర్శకం కావటం లేదు. అందుకే అనేక వ్యసనాలతో యువత అంతా భ్రష్టుపడుతోంది అని ఆవేదన వెలిబుచ్చాడు. భారతదేశంలో రామచంద్రమూర్తిని ఆధారంగా చేసుకుని భారతీయులంతా అద్భుతమైనటువంటి ఆనందాన్ని పొందగలుగుతూ ఉన్నారు. ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కో యుతః విద్వాన్ కః అంటూ 16 అద్భుతమైనటువంటి లక్షణాలు కలిగిన వ్యక్తి ఎవరు అంటూ వాల్మీకి మహాముని నారదుణ్ణి ప్రశ్నించిన నేపథ్యంలో రామాయణము ఆవిష్కృతమైనది. రామనామాన్ని జపించటం వల్ల నీ మనసులో ఉన్న కల్మషమంతా మాయమై అద్భుతమైనటువంటి ఆలోచన విధానాన్ని సొంతమవుతుంది. ఎందుకని అన్న సమస్య నేటి యువతకు కలగటం సహజమే. కారణం ఏమిటి అంటే మననః త్రాయతే ఇది మంత్రః. మననం చేయటం వల్ల నీకు రక్షకడ కవచాన్ని ఏర్పరిచి నీ జీవితాన్ని అద్భుతంగా మార్చగలిగేదే మంత్రం. 3 రకాలైన మంత్రాలను శాస్త్రం తెలియజేసింది. అభిష్టదాయక మంత్రాలు, అభిచారక మంత్రాలు, తారక మంత్రాలు. అభిష్టదాయక మంత్రాలు నీవు కోరిన కోరికను నెరవేరిస్తే, అభిచారక మంత్రము నీ బాహ్య శత్రువులను అంతరింపజేసి నీకు శత్రువుల మీద విజయాన్ని సాధించి పెడుతుంది. తారక మంత్రము కోరికలను తీరుస్తూ శత్రువులను సంహరిస్తూ నిన్ను విజయ పథంలో నడిపిస్తుంది. అలాంటి తారక మంత్రమే రామనామం. బోయవాడైనటువంటి వాల్మీకి మరా 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 అంటూ అక్షరాన్ని పలకటం రాక మరా అని ప్రారంభించిన రామనామము అతనిని కాపాడింది. అలాంటి అద్భుతమైన రామనామ జపాన్ని ఎప్పుడైతే యువకులంతా నిత్య జీవితంలో అలవాటు చేసుకోగలుగుతారో అప్పుడు వాళ్ళ హృదయాలలో పేరుకుంటున్న మాలిన్యము, అపభ్రంశపు దృశ్యాలను చూస్తూ అనవసర సాహిత్యాలను చదువుతూ వారి జీవితంలో ఏర్పడేటువంటి వెలితి ప్రక్షాళనమవుతుంది. రాముడు ఆచరించి చూపించినటువంటి మహానుభావుడు. ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం అంటూ, నేను మీరనుకున్నట్టు శ్రీమన్నారాయణుడిని కాను, సామాన్య మానవుణ్ణి అంటూ ధర్మబద్ధమైన జీవితాన్ని గడిపినటువంటి మానవుడు మహానుభావుడవుతాడు అన్న సత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి నారాయణుని అవతారం. మనకు అనేకమైన అవతారాలున్నా మానవుడిని నేను అని చెప్పి ధర్మాన్ని ఆచరించి భవ్యమైన జీవితానికి మార్గము ఏమిటో తెలియజేసినటువంటి మర్యాద పురుషోత్తముడు రామచంద్రమూర్తి. కనుక యువకులు నేడు బిగ్ బాస్ హీరోలను, సినిమాలలో కనపడుతున్నటువంటి పాత్రలను, క్రికెట్ స్టార్లను ఆరాధించటం ఆపివేసి అన్ని సుఖాలను, అద్భుతమైనటువంటి జీవనాన్ని ప్రసాదించగలిగిన రామనామాన్ని ఆశ్రయించగలిగితే వారి జీవితాలు ఆనందమయమవుతాయి. మత్తులో మునిగి మానవత్వాన్ని విస్మరించి చేస్తున్నదేమిటో కూడా తెలియకుండా సంచరిస్తున్న నేటి ఆధునిక యుగంలోని యువతకు రామచంద్రమూర్తి ఆదర్శం కాగలిగినప్పుడు, ఆరాధ్యం కాగలిగినప్పుడు వారి సమస్యలన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది. ఆయన కాలి ధూళి తాకిన రాయి వనితగా పాపాన్నంతా పోగొట్టుకుని తిరిగి గౌతముని భార్యగా, అహల్యగా కీర్తికెక్కింది.
ఆయన చేయి సోకినటువంటి జటాయువుకు సంపాతికి మోక్షం దొరికింది. ఇలా గాథలలో తెలియజేసిన సత్యం ఒక్కటే, మానవుడిగా సంచరించిన తన యొక్క మాహత్యాన్ని ప్రతి సంఘటనలో వెలిబుచ్చిన వాడే రామచంద్రమూర్తి. అలాంటి రాముణ్ణి తలుచుకుందాం, రామనామాన్ని కీర్తించే ప్రయత్నం చేద్దాం. 22వ తారీఖు నాడు అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న నేపథ్యంలో రామనామాన్ని జపిస్తూ, అక్షతలను పూజిస్తూ, శోభాయాత్రలలో పాల్గొంటూ, భజనలు చేస్తూ యువత అంతా ఎప్పుడైతే ఏకత్రితం కాగలుగుతుందో అప్పుడు ప్రపంచానికి రామనామం యొక్క మాహత్యాన్ని, భారతదేశపు యొక్క ఔన్నత్యాన్ని చాటి చెప్పగలిగిన వారిని అవుతాం. శ్రీరామ జయ రామ జయ జయ రామ అంటూ అలనాడు సమర్థ రామదాసు ఛత్రపతి శివాజీకి ప్రబోధించిన జయ మంత్రాన్ని ప్రతినిత్యము 108 సార్లు జపిస్తూ మ్లేచ్చుల మారణకాండకు చరమగీతాన్ని పాడినటువంటి ఆ ఛత్రపతి శివాజీ వారసులలాగా మనం ముందుకు సాగే ప్రయత్నం చేద్దాం. యువత ఏ విధంగా ధర్మ ప్రతిష్టాపన చేయటంలో ప్రధాన భూమికను పోషిస్తుందో నిరూపించే ప్రయత్నం చేద్దాం. శ్రీరామ జయ జయ రామ అంటూ గొంతెత్తి కీర్తించే ప్రయత్నం చేద్దాం. జై శ్రీరామ్.